అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహ. తానే శ్రేష్ఠుడను అనే భావం లేకుండుట, డాంబికం లేకుండుట, అహింస, క్షమించు గుణము, మనస్సు మాటలయందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్యాభ్యంతర శుద్ధి, అంతఃకరణ స్థిరత్వము, మనస్సు శరీర ఇంద్రియముల నిగ్రహం, ఇదంతా జ్ఞానమే. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. ఇహపర భోగములన్నింటి యందు ఆసక్తి లేకుండుట, అహంకారము లేకుండుట, జన్మ మృత్యు జరా రోగాదులందు దుఃఖదోషములను దర్శించుట, ఇవి కూడా జ్ఞాన సాధనలే. అసక్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగువానియందు మమతాసక్తులు లేకుండుట, ఇష్టానిష్ట వస్తుప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకు లోను కాకుండుట, ఎల్లప్పుడూ సమభావముతో ఉండుట, ఇది జ్ఞానమే. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది. పరమేశ్వరుడనైన నాయందు అనన్య యోగము ద్వారా అవ్యభిచారిణీ భక్తి కలిగి ఉండుట, ఏకాంతమైన ప్రదేశమున నివసించే ప్రవృత్తి కలిగి ఉండుట, విషయాసక్తులైన జనుల ఎడ ఆసక్తి లేకుండుట, ఇది కూడా జ్ఞానమే. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఆధ్యాత్మికమైన జ్ఞానమునందు నిత్యస్థితుడై ఉండుట, తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని తెలుసుకొనుట, ఇవి అన్నీ జ్ఞానప్రాప్తికి సాధనములు. దీనికి విపరీతమైనది అజ్ఞానమే. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. సనాతనుడైన పరబ్రహ్మయే తెలుసుకొనదగినవాడు. అతనిని తెలుసుకొనుట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సత్ అసత్లకు అతీతుడు. ఆ పరమాత్మను గురించి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను.